ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో కీలక రహదారి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు సుమారు 4,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రోడ్డును పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల సౌకర్యమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రహదారులు మెరుగుపడితే ప్రజల జీవన విధానంలో స్పష్టమైన మార్పు వస్తుందని అన్నారు. ఓకే సార్. ఓకే ఓకే తీసండి సార్. సైడ్కి పెట్టి సైడ్కి ఓకేనా? ఓకే. నారదన్న కొంచెం సైడ్ ఉండాలి. నారదన్న సైడ్